మిత్రులారా, అందరికీ నమస్కారం. సైన్స్ చరిత్రలో సామాజిక అంశాలనే పుస్తకంలోని 5వ భాగంగా ఈరోజు ఆధునిక కాలం అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. ఐన్స్టీన్ సిద్ధాంతం మార్మికవాదానికి తావిచ్చింది. ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధం తదనంతరం పశ్చిమ దేశాలలో ఏర్పడిన దైన్యమైన పరిస్థితి, రెండవ ప్రపంచ యుద్ధం ఈ కాలమంతటా వాస్తవ పరిస్థితిని ఎదుర్కోవడం కన్నా సాపేక్షత వెనుక దాక్కోవడం మేధావులకు సుఖంగా కనిపించింది. పారిశ్రామిక విప్లవ కాలంలో సైన్స్ యంత్రాలను పెద్ద ఎత్తున వస్తూత్పత్తికి అవకాశం కల్పించగా, ఆధునిక యుగపు సైన్సు సామాజిక జీవనంలో అంతర్భాగంగా మారిపోయింది. ఆధునిక సమాజ మనుగడకు ఇంజన్ వంటి పారిశ్రామిక రంగంలోనికి సైన్సు ఎంతగా చొచ్చుకపోయిందంటే, సైన్సే పరిశ్రమలే సైన్స్ అన్న విధంగా పరిస్థితి తయారైంది. ఆధునిక కాలంలో మూడవ విజ్ఞాన శాస్త్ర విప్లవాన్ని చూపింది. మొదటి విజ్ఞాన శాస్త్ర విప్లవం మానవుడు పరికరాలను వాడడంతో ప్రారంభమైంది. రెండవ విప్లవం అంటే పారిశ్రామిక విప్లవం మనిషి కండర శక్తి స్థానంలో యంత్రాలను ఉత్పత్తిలో ప్రవేశపెట్టింది. ఇక మూడవ విప్లవం మనిషి మెదడును కూడా ఉత్పత్తి క్రమం నుండి వేరు చేసి ఆలోచించే యంత్రాలను అంటే కంప్యూటర్లు, రోబోట్లతో కూడిన ఆటోమిషన్ను ప్రవేశపెట్టింది. సైన్సు సాంకేతిక శాస్త్రవేత్తల కృషి కూడా ఈ కాలంలో గుర్తించలేనంతగా పెరిగింది. 20వ శతాబ్దం ఆరంభంలో ప్రపంచంలోని ఆధునిక పరిశోధనాశాలల్లో 15,000 మంది శాస్త్రవేత్తలు మాత్రమే ఉండేవారు. వారి సంఖ్య శతాబ్దం మధ్యకాలానికి 10 లక్షలకు పెరిగింది. పరిశ్రమలు, ప్రభుత్వం, విద్యా రంగాలలో పనిచేసే శాస్త్రవేత్తలతో కూడా కలుపుకుంటే వారి సంఖ్య 20 లక్షలకు పైనే. ఈ రోజున శాస్త్రవేత్తల సంఖ్య కూడా ఇంకా అనేక రెట్లు పెరిగింది. నూతన ఆవిష్కరణలను వెనువెంటనే వినియోగంలో పెట్టడం కూడా 20వ శతాబ్దపు సైన్స్ లక్షణాల్లో ప్రధానమైంది. మరో మాటలో చెప్పాలంటే, గతంలో సైన్సు యాదృచ్ఛికంగా ప్రమాదవశాత్తు జరిగే ఆవిష్కరణల ద్వారా అభివృద్ధి చెందితే, ఇప్పుడు చైతన్యపూర్వకంగా తక్షణ అవసరాల ప్రాతిపదికగా అభివృద్ధి చెందుతుంది. 20వ శతాబ్దపు సైన్స్ అనేక నూతన రంగాలకు ద్వారాలు తెరిచింది. మోటార్ వాహనం, విశ్వవ్యాప్త రవాణా సాధ్యమైంది. విమానం, రాకెట్లు ఆకాశాన్ని, అంతరిక్షాన్ని జయించాయి. రోగక్రిములపై విజయానికి చిహ్నం పెన్సిలిన్ ఆవిష్కరణ. మొదటి ప్రపంచ యుద్ధం విమానాన్ని, రసాయనిక గ్యాస్ ఆయుధాలను, యుద్ధ ట్యాంకులను సృష్టించగా, రెండవ ప్రపంచ యుద్ధం అణుబాంబులను, క్షిపణులను సృష్టించింది. వర్తమాన కాలంలో జన్యుశాస్త్రం, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, నానో టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు సంభవిస్తున్నాయి. అయితే వీటన్నిటిలోనూ మానవుని ఆలోచన విధానం మీద గొప్ప ప్రభావం కలుగజేసిన ఆవిష్కరణలు భౌతిక శాస్త్రంలో జరిగాయి. ఇవి తదుపరి అణు ఇంధనం, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్ రంగాలలో గొప్ప విజయాలకు దారితీశాయి. 1895 ఎక్స్రే రేడియోధార్మిక వికిరణాలు కనుగొనడంతో ఈ ఆవిష్కరణల పరంపర ఆరంభమైంది. 1912లో స్ఫటిక నిర్మాణం, 1932లో న్యూట్రాన్లు, 1938లో అణువిచ్ఛిత్తి కనుగొనబడ్డాయి. క్యూరీ దంపతులు, రూథర్ఫర్డ్, మాక్స్ ప్లాంక్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, బ్రాగ్స్, బోర్ మొదలైన శాస్త్రవేత్తల కృషి వీటి వెనుక ఉంది. వీటన్నిటిలోకి మానవుని ఆలోచనలలో సమూలమైన మార్పులు తెచ్చిన ఆవిష్కరణ ఆల్బర్ట్ ఐన్స్టీన్ కనుగొన్న సాపేక్ష సిద్ధాంతం. 1915లో
ఆయన సాధారణ సాపేక్ష సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. అంతకుముందు 1905లో ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. తొలి సిద్ధాంతంలో ఆయన చలనం సాపేక్షమైనదని చెప్పాడు. స్థలం, కాలం రెండు కొంతవరకు ఒకదానిలో ఒకటి మారకం వేయగల అంశాలని, వాటిని పరిశీలించే వ్యక్తి యొక్క చలనంపై ఆ మారకం ఆధారపడి ఉంటుందని చెప్పారు. 10 ఏళ్ల తర్వాత ఈ ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతంలోకి న్యూటన్ గురుత్వాకర్షణను కూడా తీసుకురావడం ద్వారా ఐన్స్టీన్ అంతకుముందు కోపర్నికస్, గెలీలియో, న్యూటన్ సృష్టించిన విశ్వచిత్రానికి కొత్త రూపునిచ్చాడు. ఐన్స్టీన్ కనిపెట్టిన సాధారణ సాపేక్ష సిద్ధాంతం ఇప్పటికీ సాధారణమైన వ్యక్తులు అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడే అంశమే. సమయం, స్థలం, కాలం, పదార్థం, శక్తి మొదలైన వాటికి సంబంధించి ఐన్స్టీన్ సిద్ధాంతం నూతనమైన సమగ్రమైన ఆలోచనను కలిగించి, ముఖ్యంగా ఆయన E=mc² అనే సూత్రం ద్వారా పదార్థము, శక్తి ఒకటేనని చెప్పాడు. అంతేకాదు, కాంతివేగం అనేది విశ్వంలో వేగానికి ఒక పరిమితిని విధిస్తుందని చెప్పాడు. ఈ రెండు అంశాలు తర్వాత ఈ విశ్వంపై మానవుని అవగాహన పెంచడానికి తోడ్పడ్డాయి. నిజానికి ఐన్స్టీన్ సూత్రం మానవుని సత్యానికి అతి చేరువకు తీసుకుపోయింది. E=mc²లో E అంటే శక్తి, M అంటే పదార్థం, C అంటే కాంతివేగం. ఈ సూత్రం పదార్థపు అణువులో నిక్షిప్తమై ఉన్న అపారమైన శక్తి గురించి వివరించింది. ఈ విశ్వంలో ఉన్న శక్తి అంతా ఒకటేనని, అది పదార్థం నాశనం అవ్వడం ద్వారా వస్తున్న శక్తేనని తర్వాత జరిగిన పరిశోధనలు తెలియజేశాయి. సూర్యుడు, నక్షత్రాలలో హైడ్రోజన్ వాయువు విచ్ఛిన్నమై హీలియంగా మారుతుంది. ఈ క్రమంలో పదార్థంలో కొంత భాగం అపారమైన శక్తిగా మారుతుంది. దీనిలో కొద్ది భాగం మన భూమి మీదకు చేరి సకల చరాచర జీవరాశుల మనుగడకు కారణమవుతుంది. ఆ విధంగా ఈ విశ్వం మొత్తం ఒకటే, అదే చలనంలో ఉన్న పదార్థం లేదా శక్తి రూపం అన్న తాత్విక భావనకు ఐన్స్టీన్ ఆవిష్కరణ ఆధారం చూపింది. చలనం సాపేక్షమైనది నిజమే, మరి చలనానికి హద్దేది? ఈ విశ్వంలో పదార్థమైన అణువైన వేగం పెరిగి ఒక దశ వచ్చేసరికి దాని శక్తి, పరిణామం రెండు ఒకేసారి పెరుగుతాయి. ఫలితంగా అవి మరింత వేగంగా పయనించడం కష్టమైపోతుంది. చివరికి ఇంకా వేగం పెరగడం ఆగిపోతుంది. ఆ పరిమితిని పెట్టే వేగమే కాంతి వేగం అని ఐన్స్టీన్ చెప్పాడు. దాన్నే సరళంగా చెప్పాలంటే, ఈ విశ్వంలో ఏ వస్తువు వేగమైనా పెరిగి కాంతి వేగం చేరేసరికి దాని పరిమాణం ఎంతగా పెరుగుతుందంటే అది కాంతిగా మారిపోతుంది. కాంతి వేగాన్ని మించి పయనించదు. కనుక కాంతి వేగాన్ని మించిన వేగం ఈ విశ్వంలో ఏ వస్తువుకు రాదు. బరువు, గురుత్వాకర్షణ అనేవి నిజానికి స్థలం, కాలం, చలనం యొక్క అభివ్యక్తీకరణ అని చెప్పారు ఐన్స్టీన్. స్థలం అనేది యూక్లిడ్ చెప్పినట్లు క్షేత్ర గణితం మాదిరిగా బల్లపరుపుగా ఉండదని, పెద్ద పెద్ద విశ్వగోళాల వద్ద స్థలం వంగుతుందని చెప్పాడు. నిజానికి స్థలం అంటే స్పేస్. వంగడం అనేది ఒక కొత్త భావన, అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడాల్సిన భావన. కానీ ఐన్స్టీన్ చెప్పిన భావన ప్రయోగాత్మకంగా కూడా రుజువైంది. కాంతి రుజుమార్గంలో పయనిస్తుంది. అందుకనే పారదర్శకం కానీ ఏదైనా వస్తువుకు వెనుక ఉన్న మరో వస్తువు మనకు కనిపించదు. కానీ సూర్యుని వెనుక ఉన్న నక్షత్రం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నక్షత్ర కాంతి సూర్యుని దగ్గరకు వచ్చినాక వంపుగా ప్రయాణించి తిరిగి రుజుమార్గంలో పయనిస్తుంది. నిజానికి అక్కడ కాంతి వంగదని,
కాంతి పయనించే స్థలం పెద్ద గోళమైన సూర్యుని దగ్గర వంగుతుందని ఐన్స్టీన్ చెప్పాడు. ఐన్స్టీన్ ఈ విశ్వం యొక్క ఏకత్వాన్ని మన ముందు ఉంచాడు. అణువు అంతర్భాగం నుండి అంతరిక్షంలోని మహాగోళాల వరకు అంతా పదార్థమేనని, పదార్థమే శక్తి అని తన E=mc సూత్రం ద్వారా తేల్చాడు. అయితే ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం భౌతిక శాస్త్రంలో ఎంతటి గొప్ప ఆవిష్కరణకు తావిచ్చిందో అంతగానూ మార్మికతకు కూడా కారణమైంది. ఈ సిద్ధాంతం అర్థం చేసుకోవడం కష్టం, సామాన్యుడు అర్థం చేసుకోలేనిదే ఎక్కువ. అందువల్ల కొద్దిమంది విజ్ఞాన శాస్త్రవేత్తలు మినహా మిగిలిన ప్రపంచంలో ఐన్స్టీన్ సిద్ధాంతం మార్మికవాదానికి తావిచ్చింది. ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధం, తదనంతరం పశ్చిమ దేశాలలో ఏర్పడిన దైన్యమైన పరిస్థితి, రెండవ ప్రపంచ యుద్ధం ఈ కాలమంతటా వాస్తవ పరిస్థితిని ఎదుర్కోవడం కన్నా సాపేక్షత వెనుక దాక్కోవడం మేధావులకు సుఖంగా కనిపించేది. వారిని వేధించే ప్రశ్న ఏది ముందుకు వచ్చినా అంతా సాపేక్షం అని తప్పుకునేవారు. అంతా నీవేమనుకుంటున్నావు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది అనేవారు. నీవు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనే మాట వెనుక ఒక రకమైన నిరాశావాదం, అభివృద్ధి నిరోధక భావజాలం కూడా చూపింది. శాస్త్రవేత్తలు తాము స్పష్టంగా గ్రహించే విషయం పైన కూడా సందేహించేవారు. ఆధునిక యుగంలో సైన్స్ మానవుని సర్వజీవన రంగాలను ఆవహించింది. ఆధునిక సమాజంలో కనిపించే అన్ని వైరుధ్యాలు సైన్స్లో కూడా మనకు కనిపిస్తాయి. పారిశ్రామిక విప్లవం ముందు వరకు జరిగిన ఆవిష్కరణలు మానవుని ఆలోచన క్రమంలో మార్పు తెచ్చి సమాజం నూతన ఉత్తేజంతో ముందుకు ఉరకలేస్తూ దోహదపడగా నేటి కాలంలో సైన్స్ అభివృద్ధికి తోడ్పడంతో పాటు ఒక దేశాన్ని మరో దేశం, ఒక జాతిని మరో జాతి అణిచివేసే సాధనంగా కూడా మారింది. అందువల్లనే ఈనాడు ప్రతి శాస్త్రీయ ఆవిష్కరణను ప్రజలందరూ ఒకేలాగా ఆహ్వానించలేకపోతున్నారు. ఉదాహరణకు అణుబాంబును తీసుకుందాం. ఐన్స్టీన్ సిద్ధాంతం అనేక మంది శాస్త్రవేత్తల కృషి ఫలితంగా అణువుల నుండి బ్రహ్మాండమైన శక్తిని వెలికి తీయగలిగే పరిజ్ఞానం లభించింది. కానీ దీని తొలుత ప్రయోగించింది మానవాళి ఉపయోగానికి కాదు, వినాశనానికి. దీనికి కారణం యుద్ధ అవసరాల కోసం అణువిచ్ఛిత్తి చేసి ఆ శక్తిని మొట్టమొదటిసారిగా బాంబు రూపంలో లక్షలాది మంది ప్రాణాలు తీయడానికి ఉపయోగించడం నాటి సామాజిక వాస్తవికతకు దర్పణం. రాజకీయ, సామాజిక, విజ్ఞాన శాస్త్ర రంగాలలో అణుబాంబు సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు. ఆ వివాదం నేటికీ కొనసాగుతున్న విషయం మనకు తెలుసు. అమెరికా తాను ప్రయోగించిన 2 అణుబాంబులు యుద్ధాన్ని అంతం చేయడానికి ఉపయోగపడ్డాయని అంటుంది. అయితే చాలామంది ఈ వాదనను తిరస్కరిస్తున్నారు. జపాన్లోని హీరోషిమా, నాగసాకిలపై అణుబాంబులు వేయాల్సిన సైనిక అవసరమే ఆనాడు లేదని చెప్తున్నారు. హీరోషిమాలో బాంబు 60,000 మంది ప్రాణాలను, నాగసాకి బాంబు 39,000 మంది ప్రాణాలను బలికొంది. పసిఫిక్ యుద్ధంపై అమెరికా ప్రభుత్వ అధికార నివేదిక ఈ క్రింది విధంగా పేర్కొంది. అన్ని వాస్తవాలు సేకరించిన అనంతరం, బ్రతికి ఉన్న జపాన్ నేతల సాక్ష్యాలు విన్న అనంతరం సర్వే అభిప్రాయపడుతున్నది ఏమిటంటే, జపాన్పై అణుబాంబులు వేయకున్నా, రష్యా యుద్ధంలోకి రాకపోయి ఉన్నా, లేదా జపాన్పై దాడికి దిగకపోయి ఉన్నా కూడా 1945 డిసెంబర్ 31కి ముందుగానే జపాన్ లొంగిపోయి ఉండేది. అణుబాంబు మాదిరిగా అంతర్జాతీయ సంబంధాలలో అభద్రతా భావాన్ని, ప్రపంచవ్యాప్తంగా భయోత్పాతాన్ని సృష్టించిన సాధనం మరొకటి లేదు. తమకు పోటీగా సోవియట్ యూనియన్ కూడా అణుబాంబులు తయారు చేస్తుందన్న భయం అమెరికాలో పెరగడమే ఇరువురు గొప్ప శాస్త్రవేత్తలైన రోజన్బర్గ్ దంపతులను ఉరితీయడానికి దారితీసింది. అమెరికా అణురహస్యాలను సోవియట్ యూనియన్కు చేరవేస్తున్నారన్న
అస్పష్టమైన ఆరోపణలపై వీరిరువురిని అమెరికా ప్రభుత్వం ఉరితీసింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా నిరసన ఎదురైంది. అణుబాంబుతో బాటుగానే రెండవ ప్రపంచ యుద్ధం మరో నూతన సాంకేతిక రంగానికి ద్వారాలు తెరిచింది. అదే రెండవ ప్రపంచ యుద్ధంలో క్షిపణిగాను, తర్వాత రాకెట్గాను, ఆ తర్వాత ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిగాను రూపాంతరం చెందిన రాకెట్ సాంకేతిక పరిజ్ఞానం. 1920వ దశకంలో ఖగోళ విజ్ఞానానికి సంబంధించి మహాద్భుతమైన విషయాలు వెల్లడవుతున్న తరుణంలో ఐరోపాలో అనేక మంది యువ శాస్త్రవేత్తలు భూమి ఆకర్షణ శక్తిని దాటిపోవడానికి రాకెట్లపై పరిశోధనలు ప్రారంభించారు. ఈ ప్రయత్నాలు రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీలో V2 క్షిపణి నిర్మాణానికి దారితీశాయి. ఈ క్షిపణి పరిజ్ఞానం యుద్ధానంతరం అమెరికా, రష్యాలకు చేరింది. 1957లో రష్యా మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్ను రాకెట్ ద్వారా అంతరిక్షంలో ప్రవేశపెట్టడంతో అంతరిక్ష యాత్రలో పోటీ ఆరంభమైంది. 1961లో తొలి మానవుడు యూరీ గగారిన్ అంతరిక్షంలో ప్రవేశించడం, 1969లో తొలి మానవుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై కాలు మోపడం జరిగింది. తర్వాత సూర్యకుటుంబంలోని ఇతర గ్రహాలకు, సుదూర నక్షత్రాల వైపు కూడా మానవరహిత అంతరిక్ష యాత్రలు సాగాయి. ఈ ఉపగ్రహ పరిజ్ఞానం, అంతరిక్ష విజ్ఞానం నేడు మానవాళికి ఎంతగా ఉపయోగపడుతుందో అంతకన్నా ఎక్కువగా యుద్ధరంగంలో వినాశనం కూడా సృష్టిస్తుంది. నిజానికి ఆధునిక యుగంలో అద్భుతమైన ఆవిష్కరణలు రేడియేషన్, ఫిజిక్స్, సమాచార రంగాలలో జరిగాయి. గైడెడ్ సిస్టమ్స్, టెలికమ్యూనికేషన్స్, రేడార్, సర్వో కంట్రోల్ గన్స్, హోమింగ్ సిస్టమ్స్ తదితర ఆవిష్కరణలన్నింటినీ యుద్ధరంగానికి తరలించడం జరిగింది. ఈ సాంకేతిక ఆవిష్కరణలను అణుబాంబులు, రాకెట్లతో కలిపితే తయారైనవే అణుక్షిపణులు. ఈరోజు 5 అగ్రరాజ్యాల వద్ద ఈ క్షిపణులు వేలాదిగా పోగుపడి ప్రపంచమంతటిని భయోత్పాతానికి గురి చేస్తున్న సంగతి మనకు తెలుసు. ఈ జాబితాలోకి ఇప్పుడు భారత్, పాకిస్తాన్ కూడా వచ్చి చేరాయి. యుద్ధంలో ఆధునిక సైన్స్ మరో అంశాన్ని కూడా ప్రవేశపెట్టింది. గతంలో యుద్ధం చేసేటప్పుడు శత్రువుని పొడవడం చేసేవాడు. ఆ విధంగా శత్రువు రక్తాన్ని చూసేవాడు. ఎదుటి వ్యక్తి బాధను కనేవాడు. కానీ ఎక్కడో వేలాది మైళ్ళ దూరంలో ఉండి మీట నొక్కడం ద్వారా మరో ఖండంలో యుద్ధం చేయగలడు. యుద్ధం ప్రారంభించే వ్యక్తి తాను సృష్టించిన బీభత్సం చూడనవసరం లేదు. అందువల్ల ఎంతో సున్నిత హృదయులు కూడా మహా వినాశకరమైన యుద్ధానికి సైతం సంకోచించాల్సిన అవసరం లేని పరిస్థితిని సైన్స్ సృష్టించింది. అందువల్లనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యుద్ధానికి, అణుబాంబులకు అనుకూలంగానూ ప్రతికూలంగానూ సాగుతున్న చర్చ అంతా సైన్సు, దాని వినియోగం చుట్టూ తిరుగుతున్నది. ఆధునిక యుగపు సైన్స్లో సిగ్మండ్ ఫ్రాయిడ్ మానసిక శాస్త్రం, నయా డార్విన్ వాదుల ఆనువంశిక శాస్త్రం కూడా అతిపెద్ద వివాదాలకు కారణమైనాయి. మానవుల మానసిక పరిస్థితిపై సిగ్మండ్ ఫ్రాయిడ్ వెల్లడించిన అంశాలకు అనుకూలత ఎంతగా వచ్చిందో అంత వ్యతిరేకత కూడా వచ్చింది. కొందరైతే ఆయన పరిశోధనను ఐన్స్టీన్ పరిశోధనతో పోల్చారు, మరికొందరు తెగనాడారు. అలాగే ఆనువంశిక లక్షణాల విషయంలో కూడా జరిగింది. మానవుని కణంలోని వివిధ లక్షణాలను నిర్దేశించే జన్యువులు ఉంటాయని, ఇవి క్రోమోజోములలో ఉంటాయని, తల్లిదండ్రులకు చెందిన జన్యువులు వారి సంతతికి చేరుతాయని జీవశాస్త్రం తిరుగులేని విధంగా నిరూపించింది. అయితే అంతలోనే ఈ శాస్త్రీయ ఆవిష్కరణను అశాస్త్రీయమైన పద్ధతిలో జాతి అహంకారాన్ని, వర్గాధిపత్యాన్ని సమర్థించుకోవడానికి ఉపయోగించుకున్నారు. మధ్యయుగపు ఫ్యూడల్ సమాజాలలో రాజులు, ఫ్యూడల్ అధిపతులు తమ స్వచ్ఛమైన రక్తం, తమ జాతి, తెలివితేటలు ఇతర జాతులు, వర్గాల సంగమంతో కలుషితం కారాదని భావించేవారు. అందుకే
పేదలతోనూ ఇతర జాతి ప్రజలతోనూ తన కుటుంబంలోని వారు వివాహమాడటాన్ని నిషేధించారు. సైన్స్ అభివృద్ధి చెందాక ఈ జాతి సంకర సిద్ధాంతం వెనకబట్టు పట్టింది. కానీ తిరిగి సరిగ్గా ఐరోపాలో సమసమాజ నినాదం ముడుతున్న సమయంలో జీవశాస్త్ర ఆవిష్కరణ అయిన ఆనువంశిక లక్షణాలు సిద్ధాంతాన్ని మానవ సమాజానికి వర్తింపజేసి ఉన్నత మధ్యతరగతి కులీన వర్గాలు తమ ఆధిపత్యాన్ని సమర్థించుకోజూశారు. వారిలో గాల్డెన్ 1822 నుంచి 1911, కార్ల్ పీర్సన్ వంటి శాస్త్రవేత్తలు ముఖ్యులు. ఉన్నత మధ్యతరగతి కులీన వర్గాల శరీర కణాలలో తెలివితేటలు, నైపుణ్యం తదితర లక్షణాలను నిర్దేశించే జన్యువులు ఉంటాయని, ఈ జన్యువులు వారి సంతతికి ఆనువంశిక లక్షణంగా చేరడం వల్ల వారికి తెలివిగలవారే పుడతారని వాదించేవారు. ఆ విధంగా వారు వర్గ సంకరం పనికిరాదనేవారు. తెల్ల జాతీయులు ఇతర జాతి ప్రజల కన్నా, యూదుల కన్నా ఆధిక్యత కలిగి ఉండడానికి జన్యు లక్షణాలే కారణమని సమర్థించుకునేవారు. తెలివితేటలు కానీ, నైపుణ్యం కానీ సామాజికంగా సంక్రమించేవే కానీ ఆనువంశిక లక్షణాలు కావని శాస్త్రీయంగా నిరూపితమైన వీరు అంగీకరించేవారు కాదు.